నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నో పోరాటాల తర్వాత రామ మందిర నిర్మాణం జరిగింది. ఇప్పుడు దేశ ప్రజల చూపంతా అయోధ్య వైపే ఉంది. ఇన్నాళ్లుగా ప్రజలు ఎంతగానో ఎదురు చూసిన అయోధ్య రామ మందిరం ప్రారంభానికి సిద్ధమైంది. 2024 జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రధాని మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2500 ఏళ్లు తట్టుకొని నిలబడేలా ఈ ఆలయాన్ని డిజైన్ చేశారు. ఆలయానికి ఉపయోగించే భారీ తలుపులను హైదరాబాద్తో తయారు చేయించారు. ధ్వజస్తంభానికి ఉపయోగించే భారీ గంటలు కూడా ఇప్పటికే ఆలయానికి చేరుకున్నాయి. ఇక భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో ఆలయాన్ని నిర్మించారు. అష్టభుజి ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దారు. గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉన్న అతి తక్కువ దేవాలయాల్లో అయోధ్య రామాలయం కూడా ఒకటి కానుంది. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలోనే ఉంటుంది. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చేందుకు సహజ సిద్ధంగా ఉండేలా ఆలయాన్ని డిజైన్ చేశారు. ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్లో 35,000 నుంచి 40,000 మంది ప్రయాణించే అవకాశం ఉంది. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని కూడా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి 6,000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. 10 రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు జనవరి 16న ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహాన్ని 2024 జనవరి 22 మధ్యాహ్నం 12:45 నుండి 1 గంట మధ్య ప్రతిష్ఠించబోతున్నారు. ఈ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా రానున్నారు. అయోధ్యను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం తొలి 100 రోజులు ఏకంగా 1000కి పైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే శాఖ. దేశంలోని ప్రధాన నగరాల నుంచి ఈ రైళ్లు అయోధ్యకు పరుగులు తీయనున్నాయి. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభం కానుండగా 23న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది. అదే రోజు నుంచి భక్తులకు ఆలయ దర్శనం అందుబాటులోకి వస్తుంది. జనవరి 19 నుంచి రైళ్లు అందుబాటులోకి వస్తాయి. డిమాండ్ను బట్టి రైళ్ల సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు భక్తుల తాకిడిని తట్టుకునేలా అయోధ్య రైల్వే స్టేషన్ను పునరుద్ధరించారు. రోజుకు 50,000 మంది వరకు రాకపోకలు సాగించే అవకాశం ఉండటంతో ఆ మేరకు దాని సామర్థ్యాన్ని పెంచారు. ప్రధాని మోదీ స్వయంగా దీన్ని ప్రారంభించారు. హిందువులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ దర్శన భాగ్యం త్వరలోనే అందరికీ దక్కబోతుంది.